2013లో నీవు చనిపోతావు అని దేవుడు స్వరంతో నవంబర్ మాసంలో మాట్లాడడం జరిగింది. ఆ స్వరాన్ని నేను విన్నప్పుడు చాలా ఆశ్చర్యపోయాను. ఏంటి, నా ఆయుష్ అయిపోయిందా, నిజంగా దేవుడే మాట్లాడుతున్నాడా అని ఎన్నో క్వశ్చన్స్ నన్ను వెంటాడినాయి. అయితే నేను ఆ విషయాలు నా భర్తతో కానీ నా పిల్లలతో కానీ ఎవరితో పంచుకోలేదు, కానీ హృదయములో ఒక నెమ్మది లేని స్థితిలోకి వెళ్ళిపోయాను. సరే, మరుసటి రోజు కూడా నేను ప్రార్థన చేయడం మొదలుపెట్టాను. ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు మరలా నాతో మాట్లాడడం జరిగింది. ఇంకా 2 నెలల మట్టుకే అని దేవుడు స్వరం వినపడింది. నాకు కొంచెము భయం వేసింది. ఏంటి, నిజంగా దేవుడే మాట్లాడుతున్నాడా అని నేను చాలా తొందరపడ్డాను, చాలా భయపడ్డాను. సరే, యథావిధిగా నేను ఒక గవర్నమెంట్ టీచర్ని, నేను స్కూల్కి వెళ్ళిపోయాను. స్కూల్లో కూడా రీసెస్ బెల్ అలాంటి టైంలో నేను బైబిల్ చదువుకుంటాను. అలా చదువుతున్నప్పుడు అక్కడ కూడా డైలీ బ్రెడ్లో నేను ఆ దినానికి యోబు గ్రంథము 2వ అధ్యాయానికి వచ్చాను. అక్కడ కూడా నేను చదివినప్పుడు ఆ మాటలు ఏమున్నాయంటే, దేవుని వలన మేలు అనుభవించదుమా, కీడు అనుభవించతగదా అనే మాటలు ఉన్నాయి. ఆ మాటలను చదివి నేను ఇంకా భయపడిపోయాను. ఇక రోజు రోజుకు నాకు భయం ఎక్కువైంది. నా ఆయుష్ భూమి మీద అయిపోయిందా, ఇది ఎవరితో నేను పంచుకోలేదు, కానీ లోపలైతే చాలా నెమ్మది లేని స్థితిలో, దిగులుతో, వేదనతో నా కుటుంబ పరిస్థితి ఏంటి అని చాలా ఆలోచనలలోకి దిగిపోయాను. అయితే ఆ రోజు రాత్రి ఎవరితోనూ ఏం మాట్లాడలేదు, నెమ్మదిగా వెళ్ళిపోయాను. దేవుని పాద సన్నిధికి కూర్చొని ప్రార్థన చేసుకుంటూ ఉన్నప్పుడు నాకు టీచర్స్ డేకి ఒక శాల్వాను కప్పారు. ఆ శాల్వానే దేవుడు చూపించి ఆ శాల్వాను 2గా ఇలాగూ చీల్చినట్టుగా చూపించాడు. శాల్వా అంటే అది వస్త్రము, జీవితానికి సంబంధించింది కాబట్టి, అంటే మా కుటుంబాన్ని 2గా చీల్చబోతున్నాను అని దేవుడు ఆ యొక్క దర్శనంలో చూపించాడు. దాన్ని చూసి ఇక వణికిపోయి ఉదయాన్నే లేచి నా కుమారుడు నా భర్త ఇద్దరు కూర్చొని ఉన్నారు. ఇలాగా నాకు గత 3 దినములుగా ఇలాగూ వినపడుతుంది, దేవుడు నాతో మాట్లాడుతూ వస్తున్నాడు, దీని విషయం నాకు ఏమి అర్థం కాలేదు, చాలా భయం వేస్తుంది అని నేను మాట్లాడడం జరిగింది. అయితే పాస్టర్ గారు నన్ను ధైర్యపరిచారు. సరే, దేవుడి దగ్గర ఏదో ఒక రూపంలో సొల్యూషన్ అయితే ఉంటుంది, కాబట్టి నీవు ఒక 3 రోజులు ప్రతిష్ఠించుకొని ప్రార్థన చేయమన్నాడు. ధైర్యం తెచ్చుకున్నాను. నవంబర్ మాసం సెలవులు తక్కువే ఉన్నాయి, అయినప్పటికీ కూడా ఒక 3 రోజులు ప్రక్కల తీసిపెట్టుకొని మందిరానికి వెళ్ళిపోయాను. మందిరానికి వెళ్ళి ప్రార్థన ప్రారంభించాను. ఎంతో కన్నీరు మున్నీరుగా ప్రార్థన చేశాను. అయ్యా, నేను చనిపోతే, దేవా నేను చనిపోతే నా భర్త ఏమవుతాడు, నా కుమారుడు ఏమవుతాడు, నా కూతురు ఏమవుతుంది, వారందరూ కూడా అసలు చాలా అనాథలుగా అవుతారు. నేను ఇప్పుడే మారు మనస్సు పొందాను కదా, నేను ఇప్పుడిప్పుడే దేవుణ్ణిలో ఎదుగుతున్నాను కదా, ఇలాంటి టైంలో ఇలాంటి సంఘటన ఎదురవుతే గాన నా రక్త సంబంధికులు ఎప్పటికీ కూడా నీలోనికి రారు ప్రభువా అని ఎంతగానో ఏడ్చాను. నా కుటుంబము పాడు కాకుండా నా కుటుంబం కట్టబడాలి ప్రభువా అని 1 గంట వరకు దాదాపుగా కన్నీరుతోనే ప్రార్థన చేశాను. ఆ ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు స్వరము మరలా వినపడడం జరిగింది. గిద్యోను అని పిలిచాడు. గిద్యోను అంటున్నాడేంటి దేవుడు అని వెంటనే నేను బైబిల్ గ్రంథంలో న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం నుంచి చదవడం ప్రారంభించాను. చదువుతున్నాను, మళ్ళా ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా నాకు ఆయుష్ కావాలి, నా కుటుంబము చిన్నాభిన్నం కావడానికి వీలు లేదు ప్రభువా అని ఎంతగానో నేను ఏడ్చాను, ప్రార్థన చేశాను. అలా చేస్తూ ఉన్నప్పుడు ఆ రోజు బైబిల్ చదువుకుంటున్నాను. రాత్రి సమయంలో నాకు ఆ యొక్క బైబిల్ గ్రంథంలో నుంచి ఒక వాక్యము అక్కడ కనపడడం జరిగింది. ఏంటంటే, గిద్యోనుతో అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు. భయపడకము, నీకు సమాధానమగునుగాక, భయపడకము, నీవు చావవని అతనితో చెప్పాను. నన్నేమన్నాడు దేవుడు? గిద్యోను అన్నాడు.
ఇక్కడ గిద్యోనుతోనే డైరెక్ట్గా మాట్లాడాడు. ఏమని? నీవు చావవు అని సమాధానమగునుగాక, భయపడకు అని మాట్లాడినాడు. ఆ మాటలు అన్న తర్వాత నేను నెమ్మది పొందుకున్నాను. కానీ 3 రోజులు ప్రతిష్ఠించుకున్నాను దేవుని సన్నిధిలో, అలాగే ప్రార్థన చేస్తూ ఉన్నాను. చేస్తున్నప్పుడు ఆ రోజు 2వ రోజు రాత్రి దేవుడు నాతో ఒక మాట మాట్లాడాడు. నీతో మాట్లాడినటువంటి ఈ విషయమును నీ జీవితంలో నేను స్థిరపరుస్తున్నానన్నాడు. ఎంతగానో హ్యాపీగా ఫీల్ అయ్యాను. ప్రభువా, ఆయుష్ పోయిందని నేను ఎంతగానో, అయ్యో నాకు నా యొక్క జీవితమే ఇంకా ఏమైపోతుందని నేను ఎంతగానో బాధపడ్డాను. కానీ తిరిగి నాకు ఆయుష్ ఇచ్చావు ప్రభువా అని ఎంతగానో సంతోషించాను. అయితే 3వ దినము కూడా నేను ప్రార్థన చేస్తున్నాను, అలాగ స్తుతిస్తూ ఆరాధిస్తూ, ప్రభువా నువ్వు నాకు ఇచ్చినటువంటి ఆయుష్ను బట్టి తండ్రి నీకు వందనాలని నేను ఎంతగానో దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉన్నాను. అయితే చదువుతున్నాను, అధ్యాయాలని చదువుతున్నప్పుడు గిద్యోను జీవితము చివరిలో ముదిమి వయస్సు వరకు ఆయన బ్రతకడం జరిగింది. అంటే అప్పుడు నాకు అర్థమైంది, ప్రభువా నేను ఆయుష్ను అడిగాను, కానీ నీవు నాకు ముదిమి వయస్సు వరకు ఆయుష్ని ఇచ్చావు ప్రభువా అని నేను సంతోషించాను, ఆనందించాను. ఆ ప్రార్థనలో నుంచి నేను జయం పొందుకొని బయటికి రావడం జరిగింది. ప్రియ బిడ్డ, ఈరోజు నువ్వు వింటున్నావు, నీవు కూడా ఆయుష్ లేని స్థితిలో ఉన్నావేమో. నీ బాధలు కష్టాలు ఎవరు నాకు తీరుస్తారని నువ్వు బాధలో ఉన్నావేమో. యేసయ్య పాద సన్నిధికి వెళ్ళి నీకు ఆయుష్ లేకపోతే ప్రార్థన చేస్తే దేవుడు ఆయుష్ ఇస్తాడు. బాధలు వేదనలు ఉంటే యేసయ్య సన్నిధికి వెళ్ళు, నీకు ఖచ్చితంగా సమాధానం దొరుకుతుంది. ఎక్కడా నిరాశపడకు, యేసే మన జవాబు.